Welcome students and my dear parents. 99% అబోవ్ స్కోర్ చేయాలి అంటే పర్టికులర్గా స్టూడెంట్స్ అందరూ ఇప్పటి వరకు చాప్టర్ వైజ్ వెయిటేజ్ అండ్ హైయెస్ట్ వెయిటేజ్ చాప్టర్స్ ఈజీ చాప్టర్స్ లేదు 10 చాప్టర్స్ చదివితే ఎన్ని మార్క్స్ వస్తాయి, ఫోకస్ కూడా చేయాల్సిన కేటగిరీ 1 2 3 బేస్ చేసుకొని ఎన్ని చాప్టర్స్ ఉన్నాయనేది చాలా చూసుంటారు. సో స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్కి చాలా ఈజీ అవ్వాలి, 99% అబోవ్ కన్ఫామ్గా స్కోర్ చేయాలి అన్న ఉద్దేశంతో కాన్సెప్ట్ బేస్ చేసుకొని మనకు ప్రతి ఇయర్ ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి, మీరు ఫోకస్డ్గా ఎక్కువ కాన్సెప్ట్ ఏది ప్రిపేర్ అవ్వాలి, ఇండివిజువల్ చాప్టర్ టాపిక్ వైజ్గా అనేది మీకు ఈ వీడియో సెషన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మేము పెట్టిన ఎఫర్ట్ కోసమైనా ఒక్క లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. దీనివల్ల యూజ్ ఏంటి అంటే కనుక ఫస్ట్ థింగ్, మీరు చదువుతున్న చాప్టర్ నుంచి చాలా టాపిక్స్ ఉంటాయి. చాలా టాపిక్స్లలో కూడా చాలా కాన్సెప్ట్ ఉంటాయి. పర్టికులర్గా ఒక్క కాన్సెప్ట్ నుంచి మనం పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవుతే ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి, ఆ క్వశ్చన్స్ మనం మార్క్స్ తెచ్చుకోగలుగుతామా లేదా, లేదు ఒక చాప్టర్ ప్రిపేర్ అవుతే కనుక కంప్లీట్గా చాప్టర్ ప్రిపేర్ అవుతేనే మార్క్స్ వస్తాయా లేదా అనేది మీకు క్లారిటీగా అర్థమైపోతుంది. దీనివల్ల మీరు ఎన్ని టాపిక్స్ చూజ్ చేసుకుంటే ఎన్ని మార్క్స్ వస్తాయి, మీ టార్గెట్ రీచ్ అవ్వడానికి అనేది కూడా ఒక క్లియర్ కట్ ఐడియా కూడా వస్తుంది. సో ఇక్కడ మనకు సెషన్ 1 ఎగ్జామినేషన్ 10 షిఫ్ట్లో ఎగ్జామ్ జరుగుతుంది. సెషన్ 2 ఎగ్జామినేషన్ 10 షిఫ్ట్లో జరుగుతుంది. ఓవరాల్గా 20 షిఫ్ట్లలో ఏ కాన్సెప్ట్లో ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయనేదే మీకు ఇక్కడ నేను చూపిస్తున్న క్వశ్చన్స్. అవుట్ ఆఫ్ 20 ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి ఇండివిజువల్గా చూద్దాం ఇప్పుడు. సో ఇక్కడ జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఓవరాల్గా ఫస్ట్ వన్ టాపిక్ వచ్చి ఎలక్ట్రాన్ డిస్ప్లేస్మెంట్ ఎఫెక్ట్. ఈ టాపిక్లో మీకు 5 కాన్సెప్ట్స్ ఉన్నాయి. 5 కాన్సెప్ట్స్ నుంచి 2024-2023లో ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి అనేది మీరు ఓవరాల్గా ఇప్పుడు కన్సిడర్ చేసుకుంటారా, లేదు ఇండివిజువల్గా కాన్సెప్ట్ వైజ్గా చూసుకుంటారనేది మీరు ఒక్కసారి చూసుకోండి. ఓవరాల్గా 20 పేపర్స్లలో వచ్చిన క్వశ్చన్స్, ఈ కాన్సెప్ట్ నుంచి 5 క్వశ్చన్స్ వచ్చాయి. 5 4 1 1. 2023లో కూడా 3 3 1. సో ఓవరాల్గా ఒక్కసారి ఈ టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ కవర్ అయ్యాయి అనేది చూసుకోండి. అవుట్ ఆఫ్ 20కి 10 + 14 15 16 క్వశ్చన్స్. ఇక్కడ వచ్చేసరికి 8 + 9 క్వశ్చన్స్ వచ్చాయి. సో మీరు ఈ కాన్సెప్ట్స్ పర్ఫెక్ట్గా నేర్చుకుంటే ఎలక్ట్రాన్ డిస్ప్లేస్మెంట్ ఎఫెక్ట్ నుంచి మీకు మినిమం టు మ్యాక్సిమం 9 to 16 క్వశ్చన్స్ కన్ఫామ్గా ఛాన్స్ ఉంటుంది 20 క్వశ్చన్లో. అంటే మీ షిఫ్ట్లో మీకు రావడానికి ఛాన్స్ ఉందా లేదా అంటే ఉంది, కానీ అందరికీ అయితే రావు. కానీ కాన్సెప్ట్ మీ దగ్గర ఉంటే కన్ఫామ్గా మీకు ఆన్సర్ వచ్చినట్టే. నెక్స్ట్ జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీలోనే చూడండి, ఈ 2 కాన్సెప్ట్స్ నుంచి హుక్లే రూల్ అండ్ స్టెబిలిటీ ఆఫ్ రిజోనేటింగ్ స్ట్రక్చర్స్ 4 3 3 3. సో కన్ఫామ్గా మీకు 3 క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. 3 3 కన్ఫామ్గా ఈ ఒక్క కాన్సెప్ట్ నుంచే వచ్చింది. సో వెరీ ఇంపార్టెంట్, ఒక కాన్సెప్ట్ నుంచే 3 క్వశ్చన్స్ వచ్చాయంటే ఇంకా అది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం చాప్టర్ వైజ్ వెయిటేజ్ కాదు, మీకు ఇండివిజువల్ టాపిక్ వైజ్ కాదు, కాన్సెప్ట్ బేస్ చేసుకొని సెగ్రిగేట్ చేసి చెప్పడం జరుగుతుంది. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్, ఒక్కసారి నోట్ చేసుకోండి ప్రతి ఒక్కరు. అండ్ నెక్స్ట్ జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీలోనే మనకు ఐసోమరిజం ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ ఉంది కదా, ఇందులో కూడా మీరు ఓవరాల్గా చూసుకుంటే 4 కాన్సెప్ట్స్: జియోమెట్రికల్, ఆప్టికల్ యాక్టివిటీ, కన్ఫర్మేషన్, ఐసోమరిజం. ఈ కాన్సెప్ట్స్ వైజ్గా చూసుకుంటే ఇక్కడ 23లో క్వశ్చన్ రాలేదు, కానీ ఇక్కడ 7 క్వశ్చన్స్ వచ్చాయి. 3 3 3 3 కాన్సెప్ట్గా ఈ ఒక్క కాన్సెప్ట్ బేస్ చేసుకొని వచ్చింది, ఆప్టికల్ యాక్టివిటీ. సో ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, మరి 20 క్వశ్చన్లో ఓన్లీ 3 క్వశ్చన్సే ఈ కాన్సెప్ట్ నుంచి వస్తే నేను రాసే ఎగ్జామ్లో ఈ కాన్సెప్ట్ నుంచి క్వశ్చన్ వస్తుందని గ్యారంటీ ఏంటని. సో ఇక్కడ ఇది గ్యారంటీ కోసం కాదు, ఈ క్వశ్చనే మీ షిఫ్ట్లో మీ పేపర్లో వస్తుందని కాదు, మీకు ఇండివిజువల్గా కాన్సెప్ట్స్ చదువుకుంటూ వెళ్తే ఇలా చెప్తున్న కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో 1 by 1, ఇక్కడ 5 క్వశ్చన్స్ ఉన్నాయి, ఇక్కడ 4 క్వశ్చన్స్ ఉన్నాయి, ఇక్కడ 4 క్వశ్చన్స్ ఉన్నాయి, ఇలా మీరు 10 క్వశ్చన్స్ కాన్సెప్ట్ వైజ్గా చదువుకుంటే అందులో మీకు
6 క్వశ్చన్స్ లేదంటే 5 క్వశ్చన్స్ మీ షిఫ్ట్ పేపర్లో కన్ఫర్మ్గా ఉంటాయి. అంటే ఒక 10 చూజ్ చేసుకుంటే కన్ఫర్మ్గా 5 వరకు అయితే మీకు రావడానికి ఛాన్స్ ఉంటుంది. మీరు చాప్టర్ వైజ్ వెయిటేజ్ అని చెప్పి జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ 30 క్వశ్చన్స్ అన్నాం అనుకోండి ఎగ్జాంపుల్గా. సో టోటల్గా జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ 30%, 30 క్వశ్చన్స్ అంటే 30 క్వశ్చన్స్ కాదు, 30% సిలబస్ పూర్తి చేయండి, మీకు 30 మార్క్స్ వస్తాయని చెప్పామనుకోండి. అప్పుడు అందులో ఏం చదవాలి, ఏ చాప్టర్ చదవాలి అనేది కూడా మీకు కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. సో దాని బదులు ఇలా ఇండివిజువల్ కాన్సెప్ట్ వైజ్గా మీరు నేర్చుకుంటే మీకు ఇంకా ఈజీ అవుతుంది. సో ఫటాఫట్ నెక్స్ట్ చాప్టర్స్ కూడా చూడండి 1 by 1. జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీలోని ఇంకా మనకు నెక్స్ట్ క్వాలిటేటివ్ అనాలిసిస్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్లో డిటెక్షన్ ఆఫ్ నైట్రోజన్ వెరీ ఇంపార్టెంట్, డిటెక్షన్ ఆఫ్ హాలోజన్స్, డిటెక్షన్ ఆఫ్ సల్ఫర్. అసలు క్వశ్చనే లేదు సల్ఫర్ సంబంధించి. సో ఈ కాన్సెప్ట్ మీరు వదిలేయచ్చు ఇండైరెక్ట్గా చెప్పాలంటే. నెక్స్ట్ ఇందులో ఎస్టిమేషన్ ఆఫ్ నైట్రోజన్ యూజింగ్ ద మెథడ్స్ మీకు 3 క్వశ్చన్ 1 క్వశ్చన్ వచ్చింది. ఎస్టిమేషన్ ఆఫ్ యూజింగ్ సర్కేస్ మెథడ్ 0-2 క్వశ్చన్స్. వెరీ ఇంపార్టెంట్ హైడ్రోకార్బన్స్లో మీకు రియాక్షన్ ఆఫ్ ఆల్కేన్స్, ప్రిపరేషన్ ఆఫ్ రియాక్షన్ ఆఫ్ ఆల్కేన్స్ నుంచి అండ్ రియాక్షన్ ఆఫ్ బెంజెన్. ఓవరాల్గా చూసుకుంటే ఫస్ట్ వన్ ప్రిపరేషన్ ఆఫ్ రియాక్షన్ ఆఫ్ ఆల్కేన్స్ 4 క్వశ్చన్స్ 3 క్వశ్చన్స్. ఒక్కసారి క్వశ్చన్స్ చూడండి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి. ఒక్క కాన్సెప్ట్ బేస్ చేసుకుని రియాక్షన్ ఆఫ్ ఆల్కేన్స్ 4, 7, 10, 8 వెరీ ఇంపార్టెంట్. ఈ కాన్సెప్ట్ ఫస్ట్ మీరు ప్రిపేర్ అవ్వాల్సిందే. ఇంకా ప్రిపరేషన్ ఆఫ్ రియాక్షన్ బెంజిన్ 1 క్వశ్చన్, అంటే మీ షిఫ్ట్లో రావచ్చు అనే ఛాన్స్ లెస్ పర్సెంటేజ్. బెంజిన్ అండ్ కాంపౌండ్స్ 7-3. సో ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ వైజ్గా చూసుకొని నోట్ చేసుకోండి. మీరు తక్కువ టైంలో లెస్ టైంలో ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయాలి, 99% క్రాస్ చేయాలంటే కాన్సెప్ట్ వైజ్గా 1 by 1 నోట్ చేసుకొని ఏ కాన్సెప్ట్లో ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయో ఆ కాన్సెప్ట్స్ మీరు పర్ఫెక్ట్గా అవుతే మార్క్స్ గ్యారంటీ. మీరు రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఇది చదవడం వల్ల నాకు ఎంత యూజ్ అయింది అనేది కామెంట్లో తప్పకుండా మెన్షన్ చేయండి. లేదంటే ఇప్పుడు నోట్ చేసుకొని ఒక్కొక్క కాన్సెప్ట్ ప్రాక్టీస్ చేస్తూ మార్క్ టెస్ట్ రాయండి. మార్క్ టెస్ట్లో మార్క్స్ వస్తున్నాయా లేదా చూసి కామెంట్లో మళ్ళీ మెన్షన్ చేయండి. నెక్స్ట్ 11th one ఆల్కేన్స్ SN1, SN2, E1, E2 అండ్ నేమ్ రియాక్షన్స్. సో ఈ ఓవరాల్గా ఇందులోనే మీకు SN1, SN2, E1, E2 నేమ్డ్ రియాక్షన్ 17-15 క్వశ్చన్స్. ఇక్కడ ఒక్క దగ్గరే 17 క్వశ్చన్స్ వచ్చాయి, 15 క్వశ్చన్స్ వచ్చాయి. నెక్స్ట్ వన్ ఆల్కహాల్స్, ఫినాల్స్, ఇథరాల్స్. ఇందులో రియాక్షన్ అండ్ టెస్ట్ ఆఫ్ ఆల్కహాల్స్ 8 క్వశ్చన్స్, 15 క్వశ్చన్స్. ప్రిపేర్ ప్రాపర్టీస్ ఆఫ్ నేమ్డ్ రియాక్షన్స్ 9-3. నెక్స్ట్ ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్ 3 కాన్సెప్ట్స్. నేమ్డ్ రియాక్షన్ ఓన్లీ మీరు నేమ్డ్ రియాక్షన్స్ కనుక చదువుతాం పర్ఫెక్ట్గా అంటే మీకు 10 మార్క్స్ 10 క్వశ్చన్స్ వచ్చాయి, ఇక్కడ 12 క్వశ్చన్స్ వచ్చాయి. ఇందులో నుంచి మీరు ఇలా హైయెస్ట్ కాన్సెప్ట్స్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని పిక్ చేసుకొని చదివినా ప్రియారిటీ వైజ్గా డివైడ్ చేసుకున్నా మీకు ఎక్కువ మార్క్స్ వస్తాయి. వీటిపైన ఎక్కువ ఫోకస్ చేయండి. మెథడ్ ఆఫ్ ప్రిపరేషన్ ఆఫ్ ఆల్డిహైడ్స్ మనకు 2023లో 0 క్వశ్చన్ కానీ 4 క్వశ్చన్స్ వచ్చాయి. మెథడ్ ఆఫ్ ప్రిపరేషన్ ఆఫ్ బోత్ ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్ 1-3. 15th one ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెస్ట్స్ ఏవైతే ఉన్నాయో మీరు పర్ఫెక్ట్గా నేర్చుకుంటే 4-8 క్వశ్చన్స్. 16th one కార్బాక్సిలిక్ యాసిడ్ డెరివేటివ్స్లో మీకు ప్రాపర్టీస్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ యాసిడ్ డెరివేటివ్స్ 2 క్వశ్చన్స్ 3 క్వశ్చన్స్. నెక్స్ట్ అమినోస్, రియాక్షన్ ఆఫ్ అమినోస్, బేసిసిటీ, స్టాండర్డ్ ప్రిపరేషన్ ఆఫ్ మెథడ్స్ 2019. మీకు కన్ఫర్మ్గా ఈ కాన్సెప్ట్ కనుక నేర్చుకుంటే ఒక క్వశ్చన్ గ్యారంటీ 4 మార్క్స్ మీ జేబులో ఉన్నట్టే. 2019 అంటే 20 పేపర్స్లో 20 క్వశ్చన్స్, ఈచ్ పేపర్ కన్ఫర్మ్గా ఒక క్వశ్చన్ వచ్చినట్టే. అదే అమినోస్ నుంచి చూసుకుంటే మీకు ఇంకో కాన్సెప్ట్ చూడండి, సపరేషన్ ఆఫ్ మిక్చర్ ఆఫ్ యానిమల్స్. ఇందులో అసలు మీకు ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి చూడండి,
2-1 మాత్రమే. నెక్స్ట్ ఇంకొక కాన్సెప్ట్ ఉంది, ఏంటి? ప్రిపరేషన్ ఆఫ్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ అమెడ్స్ 1-4. చాలా తక్కువ క్వశ్చన్స్ ఉన్నాయి. సో దీన్ని బట్టి మీకు అర్థమైంది, ఒక్క అమినోస్ కనుక చూసుకుంటే మీరు కాన్సెప్ట్లలో ఫస్ట్ కాన్సెప్ట్స్ ఎక్కువగా నేర్చుకుంటే మీకు మోర్ మార్క్స్ రావడానికి తక్కువ టైంలో ఎక్కువ ఛాన్స్ ఉంది. బయోమాలిక్యూల్స్ ఓవరాల్గా చూసుకుంటే ఉన్న చాప్టర్స్లో కాన్సెప్ట్స్ చూసుకుంటే కనుక మీకు ఇక్కడ చూడండి, స్ట్రక్చర్, టెస్ట్, రియాక్షన్, ప్రోటీన్స్ 6-5 ఉంది, డిఎన్ఏ ఆర్ఎన్ఏ 4-1 ఉంది, విటమిన్స్ అండ్ డెఫిషియెంట్ అండ్ డిసీజెస్ 2-2 ఉంది, ప్రిపరేషన్ అండ్ రియాక్షన్ ఆఫ్ గ్లూకోజ్ 3-2 ఉంది. నోట్ చేసుకోండి, కాన్సెప్ట్స్ మీకు అర్థమవుతే కాన్సెప్ట్స్ బేసుకొని మార్క్స్ వస్తే. అండ్ ఇంకా మిగిలినవన్నీ కూడా ఒక్కసారి చాలా టాపిక్స్ ఉన్నాయి, ఈ టాపిక్స్ అన్నీ 1 by 1 మీరు నోట్ చేసుకోండి. మీకు ఇక్కడ హైయెస్ట్ నెంబర్స్ ఉన్నవి నీకు చెప్తాను, 15, 16. షేప్ ఆఫ్ కోవెలెంట్ మాలిక్యూల్స్ అండ్ నెక్స్ట్ ఎంబో థియరీ అండ్ డిఫరెంట్ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్, కెమికల్ బాండింగ్ నుంచి. కెమికల్ బాండింగ్లో మీరు ఈ 2 కాన్సెప్ట్స్ నేర్చుకుంటే చాలు, మీకు ఒక క్వశ్చన్ వచ్చినట్టే. నెక్స్ట్ వన్ హైయెస్ట్ వెయిటేజ్లో ఇది కూడా ఉంది, నోట్ చేసుకోండి. తర్వాత 7, 13 క్వశ్చన్స్, 9, 13 క్వశ్చన్స్, 8 క్వశ్చన్స్, 5 క్వశ్చన్స్, ఇక్కడ 8 క్వశ్చన్స్ ఉంది, ఇక్కడ 3, 4. డి అండ్ ఎఫ్ బ్లాక్లో ఇండివిజువల్గా చూసుకుంటే రియాక్షన్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ పొటాషియం డైక్రోమేట్ 3, 4, 3 క్వశ్చన్స్, 4 క్వశ్చన్స్ కన్ఫర్మ్గా. అండ్ నోట్ చేసుకున్నారా ప్రతి ఒక్కరు? వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు 99% స్కోర్ రావాలి, సబ్జెక్ట్లో మార్క్స్ రావాలంటే ఈ ఒక్క కాన్సెప్ట్లో ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి, ఏ కాన్సెప్ట్ మీరు పర్టికులర్గా 1 by 1 క్లియర్ చేసుకుంటూ వెళ్ళాలనేది మీ దగ్గర ఈ ఇన్ఫర్మేషన్ ఉంటే చాలు, మీకు కన్ఫర్మ్గా ఏం చదవాలని తెలుస్తుంది. ఇలాంటిది మీకు ఎవరు చెప్పరు. ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ నెక్స్ట్ వీడియోలో ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్ యూ.